తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ కృషితో ఉంగుటూరు నియోజకవర్గంలో 6 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉంగుటూరు మండలం కైకరం, భీముడోలు మండలం పూళ్ల గ్రామాల్లో ఆర్ఓబీల నిర్మాణ ప్రాంతాలను ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, రైల్వే, నేషనల్ హైవే అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. పూళ్ల రైల్వే క్రాసింగ్ మూసివేత ఉత్తర్వుల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి పూళ్ల రైల్వే గేట్ సమీపంలో నేషనల్ హైవే, రైల్వే అధికారులు స్థానికులతో సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రజలకు చర్చించి ప్రజల అభ్యంతరాలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆర్ఓబీల గురించి అలాగే ఇక్కడ రైల్వే వాళ్ళ ద్వారా మనకి ఏదైతే అవసరం ఉన్నాయో అన్ని తెలుసుకుంటాకి కార్యక్రమానికి ఇచ్చేసిన ఆప్కాబ్ చైర్మన్ మన అన్నగారు గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే మన ఎన్హెచ్పిడి గారికి, అలాగే రైల్వే ప్రసాద్ గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పిట్రాజు గారికి, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మీరు అడిగేది అంతా కూడా ఎందుకంటే మనకి సుమారుగా 5 గ్రామాలు 5,000 నుంచి 6,000 ఎకరాలు ఇక్కడ సాగులో అవ్వకుండా అన్నింటిలో కూడా ఇలా ట్రావెల్ చేసుకుంటూ తెచ్చుకుంటానికి మనకి ఇబ్బందిగా ఉందని మీరు అందరూ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ మన ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా మీ సమస్యని క్లియర్గా చెప్పారు. అది కూడా ఆల్రెడీ రైల్వే మినిస్టర్ గారితో కూడా ఆయన డిస్కస్ చేసి ఆల్రెడీ మన ఆంజనేయులు గారు మీ అందరం కూడా కలిపి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ లైట్ వెహికల్స్ వెళ్ళేటట్టు, అంటే ఆ బ్రిడ్జ్ ద్వారా మన బైక్స్ కానీ, ఆటోలు కానీ, ఇలాంటి ఏదన్నా మనకి ఖాళీ ట్రాక్టర్లు కానీ అవన్నీ వెళ్ళేటట్టు మనకి లోడీ మటుకు ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి అవ్వాలి పని. రోడ్డు అన్ని కూడా మనం అటు తిరిగి రావాలి కాబట్టి అక్కడి నుంచి వచ్చే రోడ్ ను కూడా మనం స్ట్రాంగ్ గా చేసుకుంటాం. ఏదైతే అక్కడ సైన్స్ ఉందో అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కూడా మనం రోడ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. రోడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రోడ్ అంటే మనకి అన్ని విలేజెస్ ఆ రోడ్డు ఈ రోడ్డు కలిపి పెద్ద రోడ్డు కావాలి చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ప్రపోజల్స్ ఆ ప్రపోజల్ అది చేసినప్పుడు దాంట్లో కలిపి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి డబుల్ రూట్ టైప్ లో వస్తే మనకి హెవీ వెహికల్స్ అంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప మనకి ఎక్కడ కూడా వస్తుంది కదా అనుకుని చిన్న రోడ్డు వస్తుంటే పొద్దున్న ఫర్దర్ మనం ప్రాబ్లం దీంట్లో రోడ్డు. అలాగే మనకి ల్యాండ్ ఎక్స్ప్రెషన్ లో కూడా కొంచెం ఎక్కువ రైతులు కూడా మనం సహకరించాలి కాబట్టి రోడ్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తుంటే మనకి రెవెన్యూ వాళ్ళకి కూడా మనం సహకరించి మీరు అనుకున్నట్టే అన్ని చేయడానికి మీ అందరూ ఆల్రెడీ మీకు మన ఆంజనేయులు గారు కూడా చెప్పారు కాబట్టి వాటిలన్నింటిలో కూడా చేసేటట్టు మీ ఎలా అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మనకి కాకపోతే అక్కడ రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ కి అన్నిటికి కూడా అనుకూలంగా చేసుకుని మనం ఎంతవరకు సాధ్యం అవుతే అంతవరకు కూడా చేసి పెడతామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖతో కలిసి సహకార రంగం అభివృద్ధి, డిజిటలైజేషన్, గ్రైన్ స్టోరేజ్, ఎంపాక్స్ విస్తరణ, కోఆపరేటివ్ బ్యాంకింగ్ బలపరిచే దిశగా అనే అంశంపై జాతీయ స్థాయి 2 రోజుల వర్క్ షాప్ తిరుపతిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ బోటాని మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న శ్రేణిలో నేడు 5వ వర్క్ షాప్ ను తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిరంతరం నిర్వహిస్తున్నామని, ఇది మన అందరి విజయానికి నిదర్శనమన్నారు. Establishment of a separate Ministry of Cooperation in 2021, the cooperative fraternity has expanded, resulting in a dedicated administrative, legal and policy framework to strengthen the cooperative movement in the country. The Government of India has been implementing several initiatives to strengthen the cooperative movement in the country and realized with the vision of Sahakar Se Samruddhi, prosperity through cooperatives. From grassroots societies to apex institutions, every cooperative has been brought under one umbrella, true to the spirit of the national cooperative policy that has been unveiled in this International Year of Cooperatives. The birth of cooperatives was driven by a simple but powerful idea, the collective fulfillment of shared needs. In fact, the GOA's renewed focus and budgetary support to it has added a leap to the existing pace. Take the case of AP, where 2021 packs
2021 packs are transformed to e-packs and are performing real-time transactions in a digitized environment under the PACS Corporation computerization project. PACS are now diversifying into new activities like petrol bunks. Sir, 90% of the PACS are registered as CSCs also in Andhra Pradesh, and godowns under grain storage project are also enhancing the rural storage infrastructure. This is the 5th workshop, physical workshop in the series of workshops we have been holding on a 3-monthly basis. And I am glad to say that we have been able to keep on track and do it on a regular basis. That is an achievement for all of us. And I welcome you to the holy city of Tirupati. In fact, we chose this city with a lot of forethought, and I would expect some of you to also go around and see a lot of historical places and the temples in the area. In fact, in the last conference, I had said that we intend to change track and do these conferences in a slightly different way. So what we have done, lined up for you today, is all the major initiatives of the ministry will anyway be discussed and deliberated. There will be 3 states making presentations this time. And we have online presence of other agencies as well who will be also participating and giving their comments and to take the initiative forward. We are also on the verge of completing the entire year when we would be terminating the International Year of Cooperation. We have done a lot of initiative as part of the, I would say, the celebration or declaration by the United Nations. And a lot of effort has gone by the states into doing a lot of activities. We'll also review what has happened in the states and what is still balanced to be done in the states and where we are and what we expect the states to do by the end of the year, including your benchmarking and taking the learnings of the entire initiatives forward. We'll discuss that in detail. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. ఈనాడు కళ్యాణ మహోత్సవాలను ఈనాడు కళ్యాణ కట్టులు సమర్పించుకున్న మధువర్గాలు
దేశ ప్రజలు స్వదేశీని స్వీకరించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. జీఎస్టీ సంస్కరణ వల్ల దేశానికి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఇటీవల ముగిసిన నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా జరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గత యూపీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. मुंबई का लंबा इंतजार खत्म हुआ. मुंबई को अब अपना दूसरा इंटरनेशनल एयरपोर्ट मिल गया है. ये एयरपोर्ट इस क्षेत्र को एशिया के सबसे बड़े कनेक्टिविटी हब के रूप में स्थापित करने में बड़ी भूमिका निभाएगा. नवी मुंबई इंटरनेशनल एयरपोर्ट एक ऐसा प्रोजेक्ट है जिसमें विकसित भारत की झलक है. आज पूरा देश विकसित भारत के संकल्प की सिद्धि में जुटा है. विकसित भारत यानी जहां गति भी हो और प्रगति भी हो, जहां लोक हित सर्वोपरि हो. अगर आप बीते 11 वर्षों की यात्रा पर नजर डालें तो भारत के कोने कोने में इसी भावना से तेज गति से काम हो रहा है. हम उन संस्कारों में पले बड़े हैं जहां राष्ट्र नीति ही राजनीति का आधार है. हमारे लिए इंफ्रास्ट्रक्चर पर लगने वाला एक एक पैसा देशवासियों की सुविधा और सामर्थ्य को बढ़ाने का माध्यम है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి లోకేష్. సంస్కరణ కాలం ముగిసిందని ఇక ఫలితాలపై దృష్టి పెడతామని స్పష్టం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్రంలో అధికారికంగా కల్తీ లిక్కర్ దందా సాగుతుంది. వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ విమర్శలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరూ స్వదేశీ మంత్రాన్ని పాటించాలని ప్రజలకు పిలుపు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.